సరే గాని నేను చెప్పినట్టు చేస్తారా లేదా? నా వల్ల కాదండి. ఏమండి, మీకు ఫుల్ సపోర్ట్ నేను ఇస్తానండి. ప్రయత్నం చేస్తే ఎందుకు కాదు? మీరు పదండి చెప్తాను. అసలు మీకే తెలియని టాలెంట్ మీలో చాలా ఉందండి. ఇలా చేస్తే మీ అత్తయ్య గారు సంతోషిస్తారండి. అంటే ఈ పని మీరే చేశారని తెలిస్తే మీ బావ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. మీ బావ సంతోషంగా ఉండాలా వద్దా? అయితే రండి, మరి నేను చూసుకుంటాను. రండి చెప్తాను. పదండి. మీరు పదండి చెప్తా. పదండి. అలా తీసుకువెళ్ళిపోతున్నాడేంటండి వాడు? హిప్నటైజ్ చేసి తీసుకెళ్లిపోతున్నాడే. పద్దు ఎక్కడికి వెళ్ళుంటుంది? వద్దు వద్దు అంటున్నా ఆ సుభద్ర దగ్గరికే వెళ్ళిందా? ఎన్నిసార్లు చెప్పినా దానికి బుద్ధి రావడం లేదు. ఏమండి పద్మావతి గారు, ఎందుకంత ఇబ్బంది కూర్చున్నారు? కొంచెం కంఫర్ట్ కూర్చోండి. నేను కూడా మీ ఇంట్లో మనిషినే. ఏదో ఒక రోజు పద్దు పక్కింటికి వెళ్ళగానే నాన్నతో చెప్పి అడ్డంగా బుక్ చేసేయాలి. అప్పుడు గాని దానికి తిక్కు కుదరదు. పద్దు, ఏ పద్దు, రా బయటికి. ఏ పద్దు, పిలుస్తుంటే వినపడట్లేదా? ఏయ్, ఏంటి నువ్వు చేసిన పని? బుద్ధుందా నీకు? నువ్వు ఇతని బైక్ మీద ఎందుకు ఎక్కా? నేను కాసేపు బైక్ ఎక్కినందుకే కోలు చేస్తున్నావే. నిన్న నువ్వు రోజంతా బండి మీద తిరిగా ఉంట కదా. చెప్పేశానండి, కడుపులో దాచుకుంటే కంఫర్ట్ గా ఉండదని. అన్ని విషయాలు చెప్పారు. అంటే ఆ, నీ షర్ట్ ఉతికిన విషయం కూడా చెప్పేశావా? షర్ట్ ఉతికావా? అది చెప్పలేదా? తమరికి తొందర ఎక్కువ కదండి. ఇప్పుడు మీరే చెప్పుకున్నారు. నీ సంగతి తర్వాత చెప్తా. నేను రెడీ అండి. ఏ పద్దు, సిటీ అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండాలి. పల్లెటూరు అమ్మాయిలకి మాయమాటలు చెప్పి అల్లా వేసుకుంటారే. ఏమండి, ఈ మధ్య పల్లెటూరులో కూడా చాలా ఫాస్ట్ అయిపోయారులేండి. మీ సిటీలో చండాలంగా తిరిగినట్టు మేము తిరగంలేండి. సర్లేండి. అయినా నువ్వు ఇతని బండి ఎందుకు ఎక్కావు? ఆటోలో రావచ్చు కదా. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అని నీతో చెప్పాలా? ఏంటి అలా నేసావు? నాకు చెప్పకుండా నువ్వు ఎప్పుడైనా ఏ పనైనా చేసావా? వీడు నిన్ను మార్చేశాడే. హలో హలో, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఓకే? అలివేలు, ఒక కారణంతో తన బండెక్కాను లేవే. ఏంటా కారణం? ఒక పని ఉందిలే. ఏం పని చెప్పు. చెప్పండి. హలో, మధ్యలో తమరు ఇంటర్ఫియర్ కాకండి. అయినా మీ కుటుంబ విషయాలు నాకెందుకులేండి. నువ్వు చెప్పు. ఏం లేదు అలివేలు, సుభద్రత పెళ్లి రోజున నాన్న అన్నం తినకుండా చీకటి రూమ్ లో ఎందుకు కూర్చోవాలి? కొత్తగా అడుగుతున్నావేంటి? ఎప్పుడు జరిగేదే కదా. ఇక నుంచి అలా జరగకూడదు. ఆ? ఏంటి? నాన్నని నేను గుడికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. హ? ఏంటి? నాన్నని గుడికి తీసుకెళ్తావా? పిచ్చా వెర్రా? ఎలా జరుగుతుందనుకున్నావు? రాత్రి 12 గంటలు దాటే వరకు మంచి నీళ్లు కూడా ముట్టరు. బయటికి రారని తెలీదా? అవును, నాన్న బయటికి రారు కదా, కష్టమే. మరి మీరు మాట ఇచ్చారు కదండి. మాటేంటి? మరి అన్నదానం? అన్నదానం ఏంటి? ఆ, అదా, అది అది చెప్పవే. అలివేలు, మీ అది గొడవ ఇప్పట్లో తేలదలే గాని నేనే తెలుస్తాను, ఉండండి. వెగ్గి గారు, అసలు ఏం జరుగుతుంది? ముందు లోపలికి పదా. బాబాయ్, చిట్టి బాబాయ్, బామ్మగారు, అత్తయ్య గారు, సారీ ఆంటీ గారు, బలరామయ్య గారు,
వెంకీ గారు ఏం చేయబోతున్నారు? చెప్తానుండండి. ఎస్ చిట్టిబాబు రిపోర్టింగ్. ఏమైంది బాబు, ఎందుకలా అరిచావు? ఇదిగా ఏంటా గావు కేకలు, ఏం కొంపలు మునిగాయని. 1 minute ప్లీజ్. ఏంటి సియా? మెంటల్ మెంటల్ వచ్చింది వాడికి. కరెక్ట్. ఏం చేయబోతున్నారు? ఏంటి బామ్మ, అబ్బాయి ఆవేశంతో లోపలికెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. అవతల కూర మాడిపోతుందేమో. ఏంటంటే ఆయాసంగా వెళ్ళిపోయి అక్కడికి వచ్చారా? నేను బయలుదేరుతానండి. ఇల్లు దొరికిందా బాబు? మంచిలేనా? అత్తకి ఎలా అర్థమైందా? పోన్లేరా బాబు, మేం పొమ్మనకుండానే పోతున్నాం. ముసలితో కూడా ఎలా కనెక్ట్ అయిందేంటి? దరిద్రం వదిలిపోతుంది. రూమ్ మొత్తం ఫినాయిల్ తో క్లీన్ చేసుకోవాలి. అందరూ ఒక్క నిమిషం ఆగండి, నేను మాడతాను కదా. ఏమండే, మీరు ఎవరు చెప్తే ఇంట్లోకి వచ్చారు? సర్పంచ్ గారు చెప్తే. మరి అలాంటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఆయనకు మాట చెప్పాలని న్యూసెన్స్ లేదా మీకు? న్యూసెన్స్ కాదు మావయ్య, కామన్ సెన్స్. బాసదేముందమ్మా అలివేలు, బాగా అర్థమైతే చాలు. ఏమండే, ఏమండి, మంచి ఇల్లు దొరికిందని నేను వెళ్ళిపోవట్లేదండి. నా మనసుకి బాధ అనిపించి వెళ్ళిపోతున్నాను. బాధ? ఏమైంది బాబు? ఎవరేమన్నారు నిన్ను? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదండి. ఏం అర్థం కావాలి? బామ్మగా మీరు చేసేది కరెక్టా? భారీగా మీరు చేసేది కరెక్టా? కూతురులుగా మీరు చేసేది కరెక్టా? బామ్మర్దిగా మీరు చేసేది కరెక్టా? అసలు ఎవరు చేసేదే కరెక్టే కాదు. ఇదిగో ఈ సీన్ చెప్పకుండా మీరు చేసేది కూడా కరెక్ట్ కాదు. ఆ, ఏం చెప్పమంటారు? నా దగ్గర 100 ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కో ప్రశ్నని ఒక్కో బాణంలా సంధించాలనుంది, ఒక్కో బుల్లెట్ లా కాల్చాలనుంది. ఏంటండి అయ్యా, శాంపిల్ గా 4 వదలండి. ఏమండి, మీరు విషయం గుర్తించాలి. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన ఆవిడేమో సంతోషంగా ఉంది, మీరేమో పిండాలు పెడుతూ దండలు వేస్తూ అనవసరంగా బాధపడుతున్నారు. అవునా? అవును. ఆ, పెళ్లి రోజు నాడు వాళ్ళు విందు భోజనం చేస్తున్నారు. అవునా? అవునవును. మీరేమో పొయ్యి కూడా వెలిగించకుండా అందరూ ఆకలితో ఉంటున్నారు. అవునా? అవును. హ, మీరు చేసే పని వల్ల ఎవరికి ఉపయోగం? మీరు చేసే పని వల్ల ఎవరికి ఉపయోగం? మీ శత్రువుకు ఉపయోగం. నా మాట నిజం అంటారా కాదంటారా? పద్మావతి గారు, కొంచెం ఆలోచించి చెప్పండి. చిన్నాళ్ళు మీరు ఆవేశపడ్డారే కానీ ఆలోచించలేదండి. పద్మావతి గారు, అందరికంటే ఎక్కువ మీరే ఆలోచించాలి. అవును, మీరు చెప్పింది కరెక్టే. మరి కరెక్ట్ అయినప్పుడు ఏం చేస్తారు? 20 ఏళ్ళగా ఏమీ చేయలేకపోతున్నాం, ఇప్పుడు కొత్తగా చేసేది ఏముంటుందండి? రోజులు మారాయి, మనము మారాలి మావయ్య. ఏం చేస్తావు అలివేలు? చెప్తాను. అలివేలు, అలివేలు, నాన్నా, 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 ఎందుకే పడుకున్న సింహాన్ని నిద్రలేపుతావు? నువ్వు ఆగు. నానా, నానా, ఎందుకమ్మా ఇప్పుడు? ఆ అలివేలు, నువ్వు ఏమనుకుంటున్నావో చెప్తే సిన్సియర్గా నేను సలహా ఇస్తాను. ముందు మీ అందరూ ఆగండి. నానా, నానా, ఏంటమ్మా? చాలు నాన్న, ఇక చాలు. తల తోక లేకుండా సాలు సాలు అంటావేంటే? ఆ సుభద్ర పెళ్లి రోజు నాడు మీరు నిద్రాహారాలు మానేసి చేసే దీక్ష చాలు నాన్న. చీకట్ రూమ్ లో ఉండే శాపం చాలు. ఇంకా మీరు బయటికి రండి నాన్న.
ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? తప్పు చేసింది తనైనప్పుడు శిక్ష మీకెందుకు నాన్న? నా మాట వినండి. అయ్యో దేవుడా, పద్మావతిని గెలితే అలివేలు రెచ్చిపోతుంది ఏంటి? నేరం చేసింది తనైనప్పుడు మీరు బాధపడ్డం ఎందుకు నాన్న? పద్మావతి గారు, గ్రేట్ మొత్తం అలివేలు కొట్టేస్తుంది, మీరు అందుకోండి. అవును నాన్నగారు, అలివేలు చెప్పింది 100కి 1000% కరెక్ట్. నిన్నటి వరకు ఆవిడ మీద కొంత అభిమానం అయినా ఉండేది. ఈ రోజు నుంచి ఆ అభిమానం మొత్తం పోయింది. నా తండ్రిని కొన్నేళ్ల నుంచి ఆవిడ అలా బాధ పెట్టడం నేను తట్టుకోలేకపోతున్నాను. పద్మావతి సుభద్ర గురించి ఎప్పుడు ఇలా మాట్లాడదే, ఇదెందుకు ఇలా మాట్లాడుతోంది? ముందు మీరు బయటికి రండి నాన్నగారు. మీ పగలో కూడా పాలు పంచుకునే కూతుర్ని నేను చెప్తున్నాను, బయటికి రండి. ఇరవై 24 ఏళ్లుగా నేను చేస్తున్న ఈ పనిని ఈ రోజు నీ మాట విని విరమించుకోలేకపోతున్నానమ్మా. అందుకు నా మనసు అంగీకరించట్లేదమ్మా. మీ పగ కోసం మీ కూతురు ప్రాణమైనా ఇస్తుంది నాన్న. ముందు మీరు బయటికి రండి ప్లీజ్. ఏమే, ఏంటి ఏంటి ఇదంతా? మీ మాటలతో వాణ్ణి బయటికి రప్పించేటట్టున్నారు. ఏం జరుగుతోంది? అత్త గుళ్ళో అన్నదానం చేయబోతుంది. అది నాన్న చేతుల మీదుగా చేయించడానికి ఈ ప్లాన్ అంతా. అవునా? ఈ ప్లాన్ లో బ్యాంక్ మేనేజర్ గారి సపోర్ట్ కూడా ఉంది బామ్మ. ఎలాగైనా గుడికి తీసుకువెళ్దాం. ఇక్కడే ఉన్నాను. ఆ, నువ్వు సూపర్ రా బాబు. ఏంటి మీ గుసగుసలు? నీకెందుకు లేరా బాబు? ఏ ఇప్పుడు చూడవే, నేను ఎలా రెచ్చిపోతాను. అవును, బామ్మ. నాన్న మీరు బయటికి రండి నాన్న ప్లీజ్. నాన్న అలా లోనే ఉంటే మేం చూడలేకపోతున్నాం. మాకెంత బాధగా ఉంటుంది చెప్పండి. బాధపడాల్సిందే మీరు కాదు నాన్న, ఆ సుభద్ర. అది బాధపడాలంటే ముందు మీరు బయటికి రండి నాన్న ప్లీజ్. నాన్న బామ్మ రెచ్చిపో. ఒరే బలరాముడు, ఈ ఇంటికి పెద్ద దిక్కుని నేను చెప్తున్నాను విను. నువ్వు పొరపాటున కూడా అడుగు బయటికి వెయ్యొద్దు. ఇదేంటి ముసలిది రివర్స్ లో వస్తుంది? నువ్వు నా మాట వినాల్సిందే. ఆ సుభద్ర కుంగి కృషించిపోవాలి. కానీ నాన్న సంతోషంగా ఉండాలి. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను, అంతే. నువ్వు ఒప్పుకునేదేంటే? ఆహా, నేను ఒప్పుకోనే. నోరు మూయండి. నా కూతుళ్ళు చెప్పిందే కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? ఏనాడు నేను ఆలోచించనిది ఈనాడు నా కూతుళ్ళు ఆలోచించారు. నా కూతుళ్ల మాటనే నేను గౌరవిస్తున్నాను. ఇక నుంచి దాని పెళ్లి రోజు నాడు నేను నిద్రాహారాలు మానేను. సార్ మీరు సూపర్ మాట అన్నారు సార్. ఇంక నేను బయటికి వెళ్ళను, ఈ ఇంట్లోనే ఉంటాను. ససేమిరా ఉండని బయలుదేరారు కదా. అంటే
ఇలాంటి కుటుంబ సభ్యులతో ఉన్నందుకు నాకు సంతోషంగాను గర్వంగాను ఉందండి. మ్మ్. ఆ, ఈ శుభ సందర్భంలో మనం అందరం కలిసి గుడికి వెళ్దాం. బయలుదేరండి బయలుదేరండి. బయలుదేరండి బయలుదేరండి. బామ్మా ఇదంతా కళ నిజమా? నిజం లాంటి కళ లాంటి నిజం. మామగారు ఇంకా మాట్లాడండి. బయలుదేరండి. వెళ్తున్నాను రా. రండి రండి. బాబా ఇంకా ఆలోచిస్తామంటే వెళ్ళి కార్తీ. నాకు ఎందుకో ఈ సినిమా తేడా కొట్టేస్తుంది. తేడా లేదు ఏం లేదు, ముందు వెళ్ళి కార్తీ బాబాయ్, తర్వాత మాట్లాడుకుందాం. సార్ మీరు కూడా రెడీ అవ్వండి సార్, గుడికి వెళ్దాం. మీ మనసు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అవును నాన్న, మీరు వెళ్ళి రెడీ అయ్యి రండి. అలివేలు గారు మీరు ఎక్సలెంట్ అండి. మీ నాటికి మీ నాన్నగారు చాలా వాల్యూ ఇస్తారండి. అసలు మీలో ఈ యాంగిల్ నాకు కనబడలేదే. ఆ, నేను కూడా చెప్పాను కదండి, అసలు ఇదంతా నా వల్లే జరిగింది కదా. అవునండి, ఇదంతా మీ వల్లే జరిగింది. అంటే ఈ క్రెడిట్ అంతా నాదే కదా. కంప్లీట్ గా మీదేనండి. అసలు మీ ఇద్దరు అక్కా చెల్లెలు ఉన్నారే, అసలు మీ వంశంలోనే ఉన్న జాతి రత్నాలండి. మీరు అసలు గ్రేట్ అండి. మీరు అసలు పెద్ద ఇంకా చాలా ఆపండి ఆపండి ఆపండి. పద్దు రా, మనం బయలుదేద్దాం. మొత్తానికి అందరినీ బయలుదేరిచేంత వరకు తీసుకొచ్చాను. గుళ్ళో కూడా ఇలాగే కలిసి రావాలి దేవుడా. వంటలన్నీ త్వరగా కానివ్వండి అయ్యా. త్వరగా కట్ చేయమ్మా భారతి. వంటలు అవ్వాలా లేదా? తొందరగా కట్ చేయి, అవతల ఇంకా చాలా పనులున్నాయి. ఇదిగో నారాయణ, అమ్మా. బియ్యం సరిపోవు, మరో బస్తా తెప్పించు. అమ్మా అట్నే అమ్మా. తొందరగా వెళ్ళు నారాయణ. వంట మాస్టరు, ఏందమ్మా? వంటల్లో బాగా చేయి తిరిగిన దాన్ని మీ పనుల్లో దూరిపోయి పెత్తనం చెలాయిస్తున్నానని ఏమనుకోకండి. అలాగేం లేదమ్మా. అక్కడేం జరుగుతుందో చూద్దాం రండి. ఏమండి మాస్టర్, కాస్త టేస్ట్ చూస్తానివ్వండి. కొంచెం చాలు. అబ్బబ్బా, ఈ కూరలో కాస్త కారం ఎక్కువైంది మాస్టారు. 4 నిమ్మకాయలు పిండితే సరిపోతుంది. అలాగేనమ్మా. ఆహా, అక్కడే ఉంది కేసరమ్మా. కేసరా? మాస్టర్ గారు, ఇందులో చక్కెర తక్కువైందండి. ఓ 4 గరిటెల చక్కెర వేస్తే సరిపోతుంది. అలాగేనమ్మా. ఒక్క నిమిషం అండి. మాస్టర్ గారు, ఒక చిన్న మాట. చెప్పండమ్మా. మసాలాలు డాల్డాలు కాస్త తగ్గించండి. అలాగేనా? అవన్నీ ఎక్కువగా ఉంటే మా అన్నయ్యకి నచ్చు, కడుపు నిండా తినలేడు. అలాగేనమ్మా. ఇచ్చిన గైడెన్స్, చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ చాలు గానీ ఇక వాళ్ళని వదిలే. రాసు భద్ర. ఒక్క నిమిషం అండి. మాస్టర్ గారు, నా సాయం ఏదైనా కావాలంటే అడగండి. తొందరగా పనులన్నీ ఫినిష్ చేసేయండి, సరేనా? అలాగేనా? అందులో నిమ్మకాయలు పెట్టడం మర్చిపోకండి. అలాగే ఇందులో చక్కెర వేయండి, మర్చిపోవద్దు. నిమ్మకాయలు పిండరా. ఏంటి ఏంటండి సుభద్ర నువ్వు చేసేది? తినబోయేది మా అన్నయ్య అండి. ఆ మాత్రం జాగ్రత్తలు చెప్పకపోతే ఎలా? వెంకీ ఏదో చెప్పి వెళ్ళాడని, అది నిజంగా జరుగుతుందని నువ్వు అనుకోవడం నీ అమాయకత్వం అవుతుంది. నా కొడుకు నమ్మకంగా చెప్పాడు కదండి. సముద్రమంత మీ అన్నయ్య కోపం ముందు పిల్ల కాలువ లాంటి నీ నమ్మకం ఏమాత్రం చెప్పు. నా ఆనందాన్ని ఆవిరి చేయకండి మీరు. నా కొడుకు పట్టుదల మీద నాకు నమ్మకం ఉంది. నాకు నమ్మకం లేదు. 2 కుటుంబాల్ని కలిపే వారధి అవుతాడనే కదా అరణ్యవాసం చేయించాను. వాడేదైనా తలిచాడంటే సాధిస్తాడండి. దయచేసి మీరు నెగిటివ్ గా మాట్లాడకండి. జరగబోయేది చెప్తున్నాను సుభద్ర. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టుగా భవిష్యత్తు చెప్తున్నారేంటి? కొంతకాలంగా జరుగుతున్న దాన్ని చెప్పడానికి కాలజ్ఞానం అవసరమా? మీరెన్నైనా చెప్పండి, నా కొడుకు మా అన్నయ్యని తీసుకొస్తాడు. తీసుకురాలేడు. తీసుకొస్తాడు. తీసుకురాలేడు. ఏమైందండి?